మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమో నమః శ్రీ మహాసరస్వతి నమో నమః. ఈ రోజున పాల్గొన శుద్ధ పౌర్ణమి సందర్భంగా అందులోనూ మహాలక్ష్మి పరదేవత యొక్క పుట్టినరోజు అంటే జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలో గల పోలేపల్లి గ్రామం నందు గల కరుణగిరి శ్రీ ద్వారకామాయి షిరిడి సేవా సమితి ఆశ్రమం నందు ఈ రోజున చండీ హోమం చేయడం జరిగింది. చండీ హోమం ఏం ఎందుకు చేసుకోవాలయ్యా అంటే కనుక చండీ హోమం అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా కలిపి ఉన్నటువంటి స్వరూపాన్ని చండీ అంటారు. ఆవిడే మహాలక్ష్మి పరదేవత అంటారు. అంటే 18 చేతులతో ఉంటుంది అమ్మవారు. చండీ పరాదేవత 18 చేతులతో ఉంటుంది. పౌర్ణమికి కూడా చండీ హోమం చేసుకోవడం లేవుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఏవైనా మన కోరికలు తీరని కోరికలు ఏమన్నా ఉన్నా లేదా ఏదైనా కొన్ని సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా అది కాకుండా ఏదైనా కూడా రాజం అంటే రాజద్వారే రాజముఖి అంటారు. అంటే మనం అనుకున్న పనులు దిగ్విజయంగా సాగి ముందుకు వెళ్ళాలి అన్నా రాజకీయాల్లో కానీ మనం చేస్తున్న రంగంలో కానీ వాళ్ళకి విజయం ప్రాప్తిస్తుంది. చండీ హోమం అంటే మహోత్కృష్టము అంటారు. మహోత్కృష్టం అంటే ఇంకా పైన హోమాలు ఏమీ లేవు. మన భారతదేశానికి రాష్ట్రపతి ఎలాగో చిట్ట చివరికి ఎవరైతే హెడ్ ఉంటారో అలాగే హోమాల్లో కన్నా దేవతల్లో కల్లా చిట్ట చివరిని ఎవరయ్యా అంటే చండీ పరాదేవత. ఆవిడే లలితాపర భట్టారిగా అంటూ ఉంటారు. అదే చిట్ట చివరి హోమం. మిగతా రుద్ర హోమాలు కానీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలు ఏ హోమాలైనా కూడా ఈ హోమం కిందకే వస్తాయి. ఈ పౌర్ణమి నాడు ఈ హోమం చేసుకోవడం వల్ల ఏమిటయ్యా విశేషం అంటే మనం ఏదైనా ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన తిథులు 4 చెప్పారు. అష్టమి, నవమి, చతుర్దశి, తర్వాత పౌర్ణమి. ఈ 4 తిథుల్లో కూడా అమ్మవారికి చాలా ఇష్టమట. ఈ 4 తిథుల్లో కూడా మనం చండీ హోమం చేసుకోవచ్చు. లేదండి అంటే చాలాసార్లు ఎక్కువ చోట్ల పౌర్ణమికి కూడా చండీ హోమం చేసుకుంటారు. చండీ హోమం వల్ల మనం ఏదైతే అనుకుంటామో మొత్తం అన్నీ కూడా కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వ్యక్తిగా అమ్మవారు ఉంటుంది. అందుకనే అక్కడ మనం 13 అధ్యాయాలతోటి అలాగే 700 శ్లోకాలతో కూడుకున్న ఈ యొక్క చండీ హోమాన్ని చేయడం వల్ల మనకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అందుకనే చాలా చోట్ల చూస్తే ఎక్కడ చూసినా కూడా శతచండీ యాగము, అలాగే సహస్రచండీ యాగము, అయితచండీ యాగము, లక్షచండీ యాగము చేస్తూ ఉంటారు. శతచండీ యాగము అంటే కనుక 100 పారాయణలు చేయాలి, 10 హోమాలు చేసుకోవాలి. తరువాత సహస్రచండీ అంటే కనుక 1000 పారాయణలు, 100 హోమాలు. తరువాత అయితచండీ అంటే కనుక 10,000 పారాయణలు, 1000 హోమాలు. లక్షచండీ అంటే కనుక 1,00,000 పారాయణలు, 10,000 హోమాలు. ఇప్పటికొచ్చి మనం శతచండీ యాగం చూసాం, సహస్రచండీ యాగం చూసాం. అయితచండీ యాగం ఇప్పటికొచ్చి ఎక్కడా జరగలేదు. కానీ లక్షచండీ యాగం అనేది జరిగింది. ఎక్కడయ్యా అంటే ఒక 9 సంవత్సరాల క్రితం విజయనగరం, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సనాతన ఆర్షకళా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా గురువుగారైనటువంటి యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల పాటు జరిగింది ఈ యాగం. అంటే లక్షచండీ యాగం చేయడం అంటే మాటలు కాదు. 1,00,000 పారాయణలు, 10,000 హోమాలు అనేసరికి ఆయన సంకల్పించారు. అదే నాకు తెలిసి చిట్ట చివరి హోమం. అంతకుమించి తర్వాత భూప్రపంచంలో ఇంతకుముందు ఎవరూ చెయ్యలేదు, ఇంతకుముందు కూడా భవిష్యత్తులో చేస్తారు అనేటువంటి అవి కూడా లేవు. ఎందుకంటే లక్షచండీ అనేది ఇప్పటికొచ్చి ఎక్కడా చేయలేదు కూడా. ఇప్పుడు మన వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా చేసేవి ఏమిటయ్యా అంటే శతచండీ యాగాలు మాత్రమే. సహస్రచండీ యాగాలు కూడా కాదు. శతచండీ యాగాలు లేదా సహస్రచండీ యాగాలు. లక్షచండీ యాగం అనేది ఏమిటయ్యా అంటే ఒక్క విజయనగరంలోనే జరిగింది. ఇంకెక్కడా కూడా అటువంటి యాగం జరగలేదు. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి యందు కూడా కలిగి మనందరికీ కూడా ఈ పౌర్ణమి వేళ అమ్మవారి యొక్క కాంతి, చంద్రుడి కాంతి ఎలా అయితే మన మీద పడి మన చంద్రుడి యొక్క కాంతి ఈ యొక్క వరి ధాన్యంపై పడి పిండి పదార్థం కింద తయారయ్యి బియ్యం కింద తయారవుతుందో ఆ యొక్క కాంతి మన మీద కూడా అమ్మవారి యొక్క చంద్రుడి చల్లటి కాంతి మన ఎవరైతే భూప్రపంచంలో ఉన్న ప్రజలంతా ఉంటారో అందరి మీద పడి వాళ్ళందరికీ కూడా
ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ చండీ పరాదేవత వీళ్ళందరికీ కూడా మంచిగా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.